చెవిలో తిప్పితే నాకు చెక్కలగింత అవుతుందిరా. గబ్బు నా కొడక తిప్పుతానంది నీకు కాదురా ఆవిడికి. మళ్ళీ 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 బాగుంది. ఏంట్రా ఇదే మళ్ళీ మళ్ళీ అంటుంది, బాగుంది అంటుంది. ఉండు మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకోసారి తిప్పట్లేదు, మళ్ళీ మళ్ళీ అంటుంది. ఏంట్రా ఇది? ఏం చేయాలి ఇప్పుడు? అదే అర్థం కావట్లేదు. ఐడియా ఏంట్రా ఐడియా? చెప్తాను రా. ఆయనకి డబ్బులంటే పిచ్చే పిచ్చి. ఈ చిల్లర ఆమె దగ్గర మోగించామనుకో ఆమె లేస్తుంది. అప్పుడు మనం తలాలు తీసేసుకోవచ్చు. సరేనా? సూపర్ సూపర్. లక్ష్మి, ధనలక్ష్మి, 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 ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధనలక్ష్మి. ఓకే, మీరు ఓపెన్ చేద్దాం రా. పదండి పదండి. అమ్మో అమ్మో ఎంత డబ్బురా. ఎవరో శంకర శాస్త్రి డాక్యుమెంట్లు డ్రైవే. దొంగన సన్నుల్లారా, నా నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదు. ఎవరు మీరు? దొంగలత్తమ్మా. ఎవరు నీకత్తమ్మా? దొంగ వెధవల్లారా. నిన్ను సూపర్ మ్యాన్ దొంగ ఆగరా. మరి దొంగలు పట్టారా? నేను నన్ను వదలండి, పట్టుకుంటా. నువ్వు దొంగలు పట్టుకోవడం ఏంట్రా? నేనే నిన్ను పట్టుకున్నాను రా. అత్తమ్మా, నేను దొంగని కాదు. నేను నేను అల్లుడిని. అల్లుడా?
అత్తగారి మర్యాద ఏమిటో చూడు. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు విరగొడతానురా. రేయ్, నిన్ను అత్తయ్య అని పిలుస్తావా నన్ను? ఎవరు నీకు అత్తయ్య? రేయ్, నిన్ను చంపేస్తాను, ఆగురా. రేయ్, నిన్ను చంపేస్తానురా. నిన్ను రేయ్, ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందంటే ఏం చేస్తావురా? నా మాస్క్ తీస్తా. నువ్వా? అవును. అబ్బా నేనే అత్తమ్మా. అంటే కట్నం డబ్బులు ఇవ్వలేదని దొంగతనానికి వచ్చావా? నిన్ను ఏయ్! నిన్ను నిన్ను ఆగు! ఆగు! నేనొచ్చింది అందుకు కాదు. దయచేసి నన్ను కొట్టకండి. ఆ? మీ అమ్మాయికి ఒక్కగానొక్క ముగ్గురిని జరగరా అని. అమ్మా ఘోరం ఏమన్నా జరిగితే నీకు మన్మల్లు మన్మరాలు పుట్టరత్తయ్యా. ఏయ్! అబ్బా మనవడేంట్రా మనవడు? ఆ? నాకు నలుగురు కొడుకులున్నారా? ఆ, మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళే ఇస్తారా? రేయ్, నిన్ను మనవాళ్ళు మనవరాళ్ళని చేస్తావా నన్ను? చేతు మరి నీకు చేతు కావాలా? చేతు? నిన్ను చంపేస్తావా? ఇప్పుడు విరగొట్టేస్తాను. చెప్పు. అమ్మా 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 ఆగమ్మా. అమ్మా ఎందుకమ్మా, ఎందుకు బావని కొడుతున్నావు? ఏంట్రా బావా, ఇంటల్లుడయ్యుండి మన ఇంటికే కన్నం వేయడానికి వచ్చాడ్రా? నిజమా? ఏంటి నిజమా? నా వంక చూస్తారా? అక్కడ చూడు. చిచి, ఏంటి బావ ఇది? ఇలా చేయడానికి నీకు సిగ్గులేదు? డబ్బు కావాలిస్తే అడగచ్చుగా, ముచ్చిపడేసేవాళ్ళం. ఆ, అంతేగాని నువ్వు ఇలా చేసి బయట ఆ విషయం తెలిస్తే మాకెంత పరువు తక్కువ. మాటని ముందు ఆలోచించాలి. ఆయన దొంగతనానికి రావడానికి ఆయన ఏమైనా దొంగనా? ఆ? అబ్బా కరెక్ట్ గా చెప్పావు తల్లి. ఇందాక నుంచి నేను దొంగను కాదురా బాబోయ్ అంటున్నా, వినకుండా వాయించేస్తుంది. మరి దొంగతనం కాకపోతే మరి ఈ టైంకి ఎందుకు వచ్చావు బావా? బహుశా వాళ్ళ ఆవిడ నా మేకప్ కిట్ కొట్టుకు రమ్మనుంటుంది. అంతేనా, లేక మా ఆవిడ నగలు కొట్టేయడానికే? నాకు తెలుసు, కౌసల్య వదిన కళ్ళు నా నగల మీదే ఉన్నాయని. అవును మరి, అవి 24 క్యారెట్ల బంగారం. అందుకే ఆవిడ కన్ను నీ నగల మీద పడింది. మరి అర్ధరాత్రి ఎందుకు వచ్చా బావ నువ్వు? మొత్తం కొంపలో ఇంతమంది తగిలేటారు. మొత్తం ఇల్లంతా వెతకండి రా, దొంగలు పట్టారా? దొంగలు పట్టారా? రేయ్, వెతకండ్రా. ఏర్రా, ఇల్లంతా ఎతికాము, ఎక్కడ దొరకలేదేంట్రా? అదే అర్థం కావట్లేదు. పారిపోయారంటవా? పదండ్రా ఎత్తుకుదాం. అమ్మయ్య బతికించు దేవుడా. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళందరూ ఇక్కడే దాక్కున్నారు. నిదానంగా చూడండి, నిదానంగా చూడండి. చాయ్ బిస్కెట్ తినిపించాలా? ఏంటన్నా ఓ పెగ్గేస్తావా?
అమ్ము దొంగ అమ్మే కాదు నాన్న కూడా దొంగ. లేగు ముందు నువ్వు లెగిస్తే కదా నేను లెగిసేది. నువ్వు లేకరా ఏదో లాజిక్ లాపి లే మా ఇంటికి దొంగతనానికి వస్తారా మీరు లేమ్మా లేమ్మా లే 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 లే. అయ్యో అమ్మ, వద్దు. ఏరా నా ఇంటికే దొంగతనానికి వస్తారా? ఎంత ధైర్యం రా మీకు? ఈ చెత్తన అసలు చెప్తూనే ఉన్నానమ్మా, వినలేదమ్మా. ఏం చెప్పావురా? అనసూయమ్మ చాలా పిసినారిది. దాని కొంపకెళ్ళటం కంటే చెత్త కుండీలో చిట్టుకాయతకాయలు ఏరుకోవటం బెటర్ అని చెప్పాడమ్మా. వింటేగా కర్మమ్మా కర్మ. సరే సరే, నేరుగా నా ఇంటికే వచ్చారా వేరే ఇంటికి? పక్క వీధిలో రెడ్డి గారింట్లో కొట్టుకొచ్చామమ్మా. ఆ తర్వాత అర్థమైంది. నాన్న చేతు, అమ్మా వాళ్ళ బ్యాగ్ తీసుకో. బ్యాగ్ ఎవరా? అమ్మా ఇది మీ ఇంట్లో కొట్టేలేదు కదమ్మా. రెడ్డి గారి ఇంట్లో కదా కొట్టేశావు, మరి మీకెందుకమ్మా? పోలీసులకి చెప్పకుండా ఉండాలి కదమ్మా. ఇవ్వరా? అమ్మా అది మా కష్టార్జితం అమ్మా. రే, వాళ్ళ దగ్గర కొట్టేస్తే అది నీ కష్టార్జితం, నీ దగ్గర కొట్టేస్తే అది నా కష్టార్జితం కదరా. నానా చేతు, బ్యాగ్ బాగుందిరా, వాడుకోవచ్చు. ఏముందిరా అమ్మా మీరేమనుకోనంటే ఒక్క మాట చెప్తానమ్మా. చెప్పరా. దొంగలకు దొంగ అంటే ఏమో అనుకున్నానమ్మా. హా? ఫస్ట్ టైం కల్లారా చూస్తున్నానమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పటిదాకా దొంగన సన్నుల్నే చూసామమ్మా, ఇప్పుడు దొంగన డాక్టర్ను చూస్తున్నామమ్మా. రేయ్! చేతు, ఈ డబ్బులన్నీ లోపల పెట్టు. అలాగేనమ్మా. ఇంకోసారి ఈ అనసూయ ఇంటి వైపు రావాలంటే వణుకు పుట్టాలి దొంగ వెధవలకి. రేయ్, ఏంటి చూస్తున్నారా? సినిమా చూపిస్తున్నానా? వెళ్ళి పడుకోండి. పదండ్రా. అబ్బా! ఆ! 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 అబ్బా! వామ్మో! ఆ! అబ్బా! అబ్బా! అబ్బబ్బబ్బా! అబ్బా! ఎందుకు అలా ఆగుతారు? వెళ్ళేటప్పుడు చెప్పిన డైలాగు ఒకసారి గుర్తెచ్చుకోండి. కౌసల్య, వచ్చేటప్పటికి వేడి నీళ్ళు పెట్టించు, స్నానానికి మంచం మీద దుప్పటేసుంచు, కాలు పట్టడానికి గ్లాసు పాలు తెప్పించు, ఎనర్జీకి దీంట్లో ఏది మర్చిపోయినా నీకు విరిగిపోద్ది. దట్ ఈస్ డబుల్ స్టార్. వచ్చేటప్పటికి వేణీలు ఎందుకు? మంచమో దుప్పడే ఎందుకు? దెబ్బలతో ఇలా పడుకోవడానికి. పాలెందుకు? దెబ్బలు తగ్గి పౌడర్ కలుపుకుని తాగడానికి. చెప్తున్నా సనులు తోచి పారిపోయారు, లేదంటే పారిపోక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతారా? అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దండి వద్దండి అని. విన్నారా? పెద్ద పోటీగాళ్ళలాగా పట్టుకుంటూ వెళ్ళారు. ఏమైంది? అల్లుడని కూడా చూడకుండా మీ అమ్మ మెత్తగా దంచేసింది. అమ్మా, ఆవిడ చేతులు ఇరిగిపోను. అసలు ఇంత ముత్తుగా పొత్తుగా
అమూల్ బేబీలా ఉంటానే, అలాంటిది నన్ను కొట్టడానికి ఆవిడ కాళ్ళు ఎలా వచ్చాయి? కాళ్ళ అంటే మిమ్మల్ని కొట్టింది కాళ్ళతోనా? స్టార్ట్ చేయడం చేతులతోటే మొదలెట్టింది. ఆ తర్వాత ఫినిషింగ్ లో ఏమేం వాడిందో నా బాడీలో అబ్బా ఏ పాటలు విడిచిందో నాకే గుర్తులేదు. అబ్బా అయినా చెరుకు గడకి లేని బాధ చెరుకు మిషన్ కి ఎందుకు అని మా అమ్మకి లేని బాధ మీకెందుకండి? నో, మనం సినిమాలో మాత్రమే స్టార్ కాదని బయట కూడా స్టార్ అని నిరూపించుకోవాలనుకున్నా. మా అమ్మ చేతిలో ఎరకొట్టి తోడ కొడితే తెలంగాణ, అడుగు పెడితే ఆంధ్ర, చిటికెత్తే రాయలసీమని షేక్ చేయగల స్టార్ అయి ఉండి ఆఫ్రా ఒక ఆడదాని చేతిలో తల్లి నిండడానికి సిగ్గు లేదు. ఆవిడ ఆడదా? ఛీ! ఆడజాతికి అవమానం. స్టార్ని, మగాన్ని, తర్వాత అల్లుణ్ణి, కూతురి మొగడన్న జాలి కూడా లేకుండా పిచ్చ పిచ్చ కొట్టిందే. ఆడదాని మీద పసిపిల్లల మీద చెయ్యేనని ఆ చెన్నకేశ్వరుడి మీద ఒట్టు పెట్టుకున్నాను కాబట్టి మీ అమ్మ బతికింది, లేదంటే నా చేతుల్లో చితికిపోయేది. అవునా? అరే అమ్మొచ్చింది. ఈ పోటీగాడు పంచి కొడితే బాడీ పంచనామా చేయించుకోవడానికి కూడా పనికిరాదంట. పంచనామా కాదు, మా అమ్మ పేరు వింటేనే పక్క తడిపేస్తున్నాడు మా ఆయన. పిచ్చినాముడు. హలో, ఎవరు? బుల్లిపెట్ట బుజ్జిపెట్ట కంపెనీయా? ఇక్కడ పెట్టలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. హలో, చెప్పండి బోబు పిట్ట గారు. అలాగా, ఓకే ఓకే, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోండి. బాయ్ బాయ్. నాన్న చేతు, చేతు అమ్మా. రే, ఏంటమ్మా? ఆ బుల్లిపిట్ట బుజ్జిపిట్ట కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారా? అలాగా, ఏమన్నారు? అయ్యో, 2-3 రోజుల్లో వస్తారంట. కాకపోతే ఈ రోజు వాళ్ళ మేనేజర్ గారు వస్తారట. జిరాక్స్ ఇచ్చి పంపమన్నారు. ఇవ్వచ్చా? ఏదో ఎంక్వైరీ కోసం అయి ఉంటుందమ్మా, దానివల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు. ఇద్దాంలే. సరే సరే, పద పద పద, ఆ డాక్యుమెంట్స్ తీసుకొద్దాం. అలాగే జిరాక్స్ కూడా పంపిద్దాం. రా, తొందరగా రా. పట్టుకో. ఏంటమ్మా? ఏమోరా, ఇక్కడ పెట్టాను రా, డాక్యుమెంట్స్ కనిపించడం లేదు. ఇక్కడే పెడితే ఎక్కడ పోతుందమ్మా? జాగ్రత్తగా చూడు, లోపల ఎక్కడ ఉంటుంది చూడు. అమ్మా నువ్వు జరుగు, నేను చూస్తా. ఇదిగో. అయ్యో భగవంతుడా, అయ్యో నా డాక్యుమెంట్స్ దొరికేలా చూడు తండ్రి. డాక్యుమెంట్ ఏం పోయి ఉండదు, నువ్వు టెన్షన్ పడకమ్మా. అయ్యో ఇక్కడెక్కడ కనిపించడం లేదు కదరా, నేనేం చెయ్యాలరా దేవుడా? ఇదిగో చూసావా, అన్ని దులిపినా కనిపించడం లేదు. అంటే ఎక్కడ పోయిందిరా? అమ్మా, ఈ బీరువాని నువ్వు తప్పితే ఇంకెవరు ఓపెన్ చేయరు. అలాంటప్పుడు లోపల పెట్టిన డాక్యుమెంట్ ఎలా పోయిందమ్మా? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ
ఆ రోజు వచ్చిన దొంగలు వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారంటావా? అవును చేతు, అవును, నాకు అదే అనుమానంగా ఉంది. అదే నిజమైతే 6 కోట్లు పోతాయిరా, 6 కోట్లు పోతాయి. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు. ఆ 6 కోట్లు మనకే రాసి పెట్టున్నాయి. ఖచ్చితంగా డాక్యుమెంట్ దొరుకుతుంది. నువ్వు కంగారు పడకమ్మా ప్లీజ్.